ఈ టెంపుల్ మీ అందరికీ తెలిసే ఉంటది. దుర్గమ్మ టెంపుల్ అనమాట. నాకు ఆనందం అనిపించినా, కష్టం వచ్చినా, బాధ అనిపించినా, ఏమనిపించినా సరే ఈ టెంపుల్‌కొచ్చి, ఈ టెంపుల్‌లో కొద్దిసేపు కూర్చొని, అమ్మకి చెప్పుకొని, మళ్ళీ అమ్మకి నమస్కరించుకొని ఇంటికి వెళ్ళేదాన్ని. అమ్మకి కొత్త చీర కట్టాలి, కొత్త నగలు వెయ్యాలని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. దసరాకి యాక్చువల్‌గా కొత్త చీర కట్టాల్సింది. దసరాకి నేను ఇక్కడ లేను. అప్పుడు కట్టలేకపోయాననమాట. కట్టాలి, కట్టాలి అనుకుంటున్నాను. కాకపోతే ఈ మధ్యన కట్టడం అవ్వలేదు. సో, ఆన్‌లైన్‌లో అన్నీ బుక్ చేసుకున్నాను. కడదాము అన్న టైంకి ఇలాగ మా డాడీకి హెల్త్ బాలేదని చెప్పి నాకు తెలిసింది. అప్పుడు నేను అమ్మ దగ్గరికి పరిగెట్టుకుంటూ ఎళ్లి, "అమ్మ ఎందుకమ్మా ఈ కష్టం నాకొచ్చిందని" చెప్పి ఎంతలా ఏడ్చానంటే అది ఆ అమ్మకే తెలుసు. "నువ్వే ఈ కష్టాన్ని తీర్చాలమ్మా" అని చెప్పి అమ్మని పట్టుకొని గట్టిగా ఏడ్చాను. అమ్మ అయితే ఆ కష్టం తీర్చేసిందని చెప్పి అనుకుంటున్నాను. అమ్మ నా కల్లో కనిపించి, "మీ డాడీకి ఏం కాదు, నువ్వేం బాధపడకు, నువ్వు అసలు భయపడకు, నేను ఉన్నాను కదా" అని చెప్పి ధైర్యం చెప్పింది అమ్మ. ఈ శుక్రవారం మా ఫ్రెండ్స్ అందరిని తీసుకొచ్చి అమ్మవారికి సారీ కడదామని చెప్పి అనుకున్నాను. అనుకోకుండా ఈ శుక్రవారం పౌలు పాడ్యమే అంట. చాలా మంచి రోజు. ఈ రోజు అయితే అమ్మవారికి సారీ పెట్టాము. పక్కనే ఉన్న శివాలయం కూడా వచ్చి దర్శించుకున్నాము. పూజ అంతా అయిపోయిన తర్వాత అక్కడే కూర్చొని అందరం కలిసి ప్రసాదం తిన్నామన్నమాట. నిజం చెప్తున్నాను, అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముకుంటే మన కొంగు బంగారమై కాపాడుతుంది తల్లి.